కమదనం శ్రీనివాస్ జ్యోతిరెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికైనాను. నన్ను కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించండి. ఎల్లప్పుడూ ప్రజలందరికీ తోడుగా ఉంటాను. మీకు ఏ సమస్యలు వచ్చినా నేను ముఖ్యంగా మా కమదనం జ్యోతి శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థిగా బరిలో దించాం. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నందుకు ఆయన గ్రామ ప్రజల సేవల్లో ముందుండి నాకు అవకాశం ఇస్తే మీ గ్రామ ప్రజలకు ముందుండి పని చేయిస్తానని, అన్ని స్కూల్ సమస్యలు కానీ, అండర్ డ్రైనేజ్ సమస్యలు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇంకా హెల్త్ సెంటర్లు కానీ, ఇట్లాంటివి ఫ్రీ వసతులు ఏమున్నా ఒక జిరాక్స్ పేపర్కు ఆశించకుండా మీ ముందుండి నేను పని నడిపిస్తానని చున్నుమెంతాల గ్రామ ప్రజలు నాకు కత్తెరగుట్టు కోటేసి గెలిపిస్తారని ఆయన మా ముందుండి ఎంపీపీ తనయుడు గోపాల్ కానీ, సర్పంచి నరసింహ కానీ, వీళ్ళందరి ఆధ్వర్యంలో వాళ్ళ సలహా సజెషన్ తీసుకొని నడిపిస్తానని మాకు చెప్పడం, మేము గిట్లా ఆయనకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అందుకే ప్రజలు ఆశిస్తే గెలిపిస్తారని. మేము ఉన్నప్పుడు గతంలో 4 లింక్ రోడ్లు ఉమ్మెంతాల్ ముట్పూర్ కానీ, ఉమ్మెంతాల్ ఉత్తరాస్పల్లి కానీ, ఉమ్మెంతాల్ బేగర్ చిరుకుమార్ బీటీ రోడ్ అండ్ అది బ్రిడ్జి కానీ, ఇంకోటి లాలపేట నిజాంపేట్ మేడ్పల్లి, లాలపేట చింతలపల్లి చివర్లు లింక్ రోడ్లు కట్ చేయడం జరిగింది. బ్రహ్మాండమైన స్పందన ఉందని ప్రజలు అంటుండ్రు. అదే స్పందనతో ఇంకా మేము ముందుకెళ్తామని, ముఖ్యంగా అన్ని విధాలు ముందుండి నడిపిస్తామని, ఆయనను ఓటేసి గెలిపిస్తే మేము ఇట్లా తోడుంటామని ప్రజలందరికీ నమస్కరిస్తున్నాం. సర్పంచి జ్యోతిరెడ్డి గారు అభ్యర్థి 4వ వార్డు మనం హనుమంతరెడ్డి బాలనగర్ హనుమంతరెడ్డి వేసినాం. మా గ్రామం మా వార్డులో మంచిగా చూసుకుంటాం. మేము సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి కమదనం జ్యోతి శ్రీనివాస్ రెడ్డి గారికి కత్తెరగుర్తు వచ్చింది. యువత కానీ ఇప్పుడు మాజీ సర్పంచ్ కానీ, మాజీ ఎంపీ కానీ, మాజీ ఎంపీస్ కానీ ఫుల్ సపోర్టు ఉంది శ్రీనివాస్ రెడ్డి గారికి. యువతకు కూడా ఒక మంచి అవకాశం ఇచ్చిన వాడు మేము మళ్ళీ కొత్తగా. కాబట్టి యువత కానీ, ఇంతకుముందు పదవులు చేసిన వాళ్ళు కానీ మా జ్యోతి శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్నుకున్నారు. ఇప్పుడైతే సపోర్ట్గా యువత కూడా బలంగా ఉంది. పని ప్రోత్సాహం కానీ ప్రతిదీ మంచిగా ఉంది. ఇంతకుముందు సర్పంచ్ పదవి లేకముందు అయినా సరే పటేల్ గారు ఊళ్ళో ఎన్నో పనులు చేశారు. మేము కూడా ఎందుకు ఇంత ప్రోత్సాహం అంటే పదవి లేనప్పుడే ఈయన చేసిండు. ఒకసారి అవకాశం ఇచ్చి ఇంకా ప్రోత్సహించుకుంటాం, గ్రామాభివృద్ధి చేసుకుంటామని చెప్పి బాగా పని చేస్తున్నాం పటేల్ కోసం. కాబట్టి ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. మా ఉమ్మెంతాల గ్రామ పంచాయతీలో కత్తెర గుర్తుకు ఓటేయాలని కోరుతున్నాం.